చూసే ముందు ఇవాళ ప్రధాన వార్తల్ని చూద్దాం. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, కాంగ్రెస్ ప్రభుత్వానివి తెలివి తక్కువ విధానాలు, ముందు చూపు లేని సీఎం రేవంత్ పాలన, తెలంగాణను రక్షించుకునేందుకు మరో ఉద్యమం రావాలి, నిజాం వారసులుగా నాడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ తయారైంది అంటూ కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళబోతూ ఉన్నారు అనే సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు కిషన్ రెడ్డి. లోక్సభ ఫలితాల తర్వాత ఇది జరగడం పక్కా, గులాబీ ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతూ ఉన్నారు అంటూ ఆరోపణలు చేశారు. కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయారు అంటూ ఉన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేవంత్కు భయపడి అసెంబ్లీకి రావడం లేదు అని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సంక్షేమ పాలన చూసి కేసీఆర్ మతి పోయింది, ఆయన మతిస్థిమితం కోల్పోయారు అంటూ విమర్శలు చేశారు. 6 వరకు అరెస్టు వద్దు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో రక్షణ, కేతిరెడ్డి పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్, అలాగే జేసీ అస్మిత్ రెడ్లకు కూడా ఉపశమనం, 4 కంటే ఎక్కువ మందితో తిరగొద్దని హైకోర్టు షరతు విధించింది. వారి కదలికలపై నిఘా ఉంచాలని ఈసీ పర్యవేక్షణలోని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన వార్తను చూడవచ్చు. 2047 వరకు కష్టపడతా అంటూ ఉన్నారు ప్రధాని మోదీ. దేవుడు నాకప్పటి వరకు టైం ఇచ్చాడు, నన్ను ప్రత్యేక కార్యం మీద ఈ భూమి మీదకి పంపాడు, వికసిత్ భారత్ కళ నెరవేరుస్తా అంటూ ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 2 దశాబ్దాలు క్రియాశీలక రాజకీయాల్లో ఉండబోతూ ఉన్నాను అనే సంకేతాన్ని ఇచ్చారు మోదీ. పాలు పిండక ముందే నెయ్యి కోసం గొడవ పడుతూ ఉన్నారు అంటూ ఇండియా కూటమి నేతలను ఉద్దేశించి మోదీ ఆరోపణలు చేశారు. ప్రధాని పీఠంపై ఇండియా కూటమిలో కొట్లాట, కాంగ్రెస్ వస్తే రామ్ రామ్ అంటే అరెస్టే. హర్యానా, పంజాబ్ సభల్లో నరేంద్ర మోదీ కమెంట్స్కు సంబంధించిన వార్తను చూడవచ్చు. కాంగ్రెస్ ఎస్పీ ఓటర్లందరూ చొరబాటుదారులు అంటూ ఉన్నారు అమిత్ షా. అయోధ్య రామాలయాన్ని సందర్శిస్తే ఆ ఓట్లు పోతాయని రాహుల్, అఖిలేష్ భయం అంటూ అమిత్ షా విమర్శలు చేసిన వార్తను చూడవచ్చు. స్త్రీలు ద్వితీయ శ్రేణి పౌరులు భారతీయ జనతా పార్టీ దృష్టిలో అనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ శాఖల్లోనూ వారికి ప్రవేశం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారనే వార్తను చూడొచ్చు. అలాగే మహిళలంటే చిన్నచూపు, వారిని ఆర్ఎస్ఎస్ శాఖల్లోకి అనుమతించడం లేదు అంటూ భారతీయ జనతా పార్టీపై రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన వార్తను చూస్తున్నాం. వర్కింగ్ ఉమెన్ పనికి గుర్తింపు దక్కడం లేదు అంటూ కూడా కామెంట్ చేశారు. రాజధాని ఓటెట్టు, రేపు ఢిల్లీలో 7 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతోంది. 80% పైగా ఉద్యోగులు, కార్మిక వర్గాలే అక్కడ ఓటర్లుగా ఉన్నారు. 3వ క్లీన్ స్వీప్ చేసేలా భారతీయ జనతా పార్టీ పట్టు. అయితే ఈసారి కాంగ్రెస్ అండ్ ఆప్ కలిసి పోటీ చేయడం అనేది భారతీయ జనతా పార్టీకి పెద్ద సవాలే అనే వార్తను చూడొచ్చు. నన్ను ఉరి తీసిన ఆప్ను అంతం చేయలేరు అంటూ ఉన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. తిహాడ్ జైలుకు తిరిగి వెళ్ళడానికి ఆందోళన లేదు, దాంతోపాటుగా సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇటు నేను అటు ఎవరు అంటూ మోదీ ఇండియా కూటమి నేతలకు సవాల్ విసురుతూ ఉన్నారు. కూటమిని నిలదీశారు ప్రధాని మోదీ. ఆ వార్తను చూడొచ్చు. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర గారితో విశ్లేషణ కొనసాగుతుంది. స్టేట్